నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ నేను కార్తిక్ అంతరిక్షంలో శృంగారం చేయొచ్చా వ్యోమగాములకు అది సాధ్యమేనా నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఎట్టకేలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరుకున్నారు 9 నెలల తర్వాత భూమిపై ల్యాండ్ అయ్యారు స్పేస్ ఎక్స్ క్యాప్సూల్లో మరో 2 వ్యోమగాములతో స్పేస్ స్టేషన్ నుంచి విజయవంతంగా భూమికి చేరారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగారు దాదాపు 286 రోజులు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతరిక్షంలో ఎలా ఉన్నారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఇదే సమయంలో కొన్ని డౌట్స్ కు సునీత విలియమ్స్ వీడియోల రూపంలో అందించిన వివరాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి స్పేస్ లో జ్యూస్ ఎలా తాగుతారు తల స్నానం ఎలా చేస్తారు వంటి ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు ఇప్పుడు మరో వింత ప్రశ్న తెరపైకి వచ్చింది అదేంటంటే అంతరిక్షంలో శృంగారం చేయగలరా లేదా దీనికి సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం వ్యోమగాముల తిరుగు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కొంతమంది అంతరిక్షంలో శృంగారం గురించి సెర్చ్ చేస్తున్నారు చాలా రోజులుగా స్పేస్ స్టేషన్లో ఉండిపోయిన విలియమ్స్ విల్మోర్ శృంగారంలో పాల్గొని ఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నారు అయితే అది అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో శృంగారం చేయడం సవాళ్లతో కూడుకుందని చెప్తున్నారు భౌతిక శాస్త్రవేత్త జాన్ మిల్లిస్ 2018లో ది సన్ ఆన్లైన్తో మాట్లాడుతూ అంతరిక్షంలో సెక్స్ అనేది స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు శృంగారం చేయడానికి ప్రయత్నించడం లాంటిదన్నారు ఇక ప్రతి పుష్ ఇద్దరికి దూరం చేస్తుందని చెప్పారు స్పేస్ స్టేషన్ వాల్స్ వంటి వాటికి పార్ట్నర్స్ను కట్టేయడం లేదా గట్టిగా పట్టుకుని ఉంటే తప్ప ఎదుటివారిని తాకడం కూడా చాలా కష్టం అనిపిస్తుందని వివరించారు ఎందుకంటే భూమిపై ఉండే గురుత్వాకర్షణ శక్తి మనకు చాలా విషయాల్లో సహాయపడుతుంది కానీ అంతరిక్షంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి గురుత్వాకర్షణ లేనప్పుడు శరీరంలోని ఇతర భాగాల కంటే తలకు రక్తం ఎక్కువగా ప్రవహిస్తుందని మిల్లిస్ వివరించారు ఇలాంటప్పుడు పురుషులు స్త్రీలకు లైంగిక కోరికలు కలగడం కూడా కష్టతరమవుతుందన్నారు అంతరిక్షంలో తక్కువ రక్తపోటు ఉండడంతో పురుషులకు అంగస్తంభన సమస్యలు ఎదురవుతాయి కొన్ని అధ్యయనాలు స్పేస్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పడిపోతాయని చూపిస్తున్నాయి శృంగారం జరిగితే పరిసరాలు గందరగోళంగా తయారవుతాయి చెమట ఇతర శరీర ద్రవాలు క్యాబిన్ చుట్టూ తేలుతాయి పరిశుభ్రత సమస్యలు ఎదుర్కోవచ్చు నాసా టెక్నీషియన్ హ్యారీ స్టెయిన్ తన పుస్తకం లైఫ్ ఇన్ స్పేస్లో అంతరిక్షంలో శృంగారం సాధ్యమే కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుందని రాశారు పార్ట్నర్ను పొజిషన్లో ఉంచడానికి కదలకుండా పట్టుకోవడానికి మూడో వ్యక్తి అవసరం కావచ్చని పేర్కొన్నారు ఇక నాసా బయో ఎథిసిస్ట్గా పనిచేసిన పాల్ రూట్ వోల్ఫ్ వ్యోమగాములు అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు స్పేస్ స్టేషన్ వాల్స్ వెల్క్రోతో కప్పబడి ఉంటాయి మీరు దాంతో గోడకు అంటుకోవచ్చు కానీ శృంగారానికి ప్రెజర్ అవసరం గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఒత్తిడి పెడితే ఇద్దరూ దూరంగా జరిగిపోతూ ఉంటారు అందువల్ల అంతరిక్షంలో శృంగారం చేయడం వినిపించినంత సులభం కాదు అని వివరించారు